హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క వీడియో ఓన్లీ ఫర్ దోస్ ఆర్ రైటింగ్ ఫర్ గేట్ 2026 వాళ్ళకి మాత్రమే. మరి దయచేసి మరి వీడియో చూడండి. పిఎస్సిలో చేరటం కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి గేట్ 2026 అప్లికేషన్ అయిపోయింది, అందరూ కూడా అప్లై చేశారు, అందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. సీరియస్గా ఉండేవాళ్ళు నాకు తెలుసు, కొంతమంది ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ప్రిపరేషన్లో ఉండారని నేను అనుకుంటున్నాను. మరి గేట్ ఎగ్జామినేషన్ మనకి ఫిబ్రవరి 2nd వీక్లో ఒక 5 రోజుల పాటు జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఈ వీడియోలో కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ నేను పిఎస్సి గురించి చేశానమ్మా. పిఎస్సి బిహెచ్ఈలో చేరటం, పిఎస్సి ద్వారా గేట్ ద్వారా పిఎస్సిలో చేరటం, గేట్ ద్వారా మరి ఎంటెక్ చేయొచ్చు, ఈ విధంగా రకరకాల వీడియోస్ చేసాం. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ పెడుతున్నారు, సార్ మరి గేట్ ద్వారా పిఎస్సిలో చేరటం లేకపోతే ఎంటెక్ చేయటం మంచిదా మరి అంటున్నారు. దాని గురించి మరి ఈ వీడియోలో మరి క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కొత్త వాళ్ళు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిఎస్సి వర్సెస్ ఎంటెక్ విచ్ ఈజ్ బెటర్ ఆఫ్టర్ గేట్ 2026. గేట్ 2026లో నాకు ఒక ర్యాంక్ వచ్చింది, నా ర్యాంకుకి పిఎస్సిలో కూడా జాబ్ వస్తుంది, మరి ఎంటెక్లో కూడా ఎంటెక్ ఐఐసి బెంగళూరు కానీ, ఐఐటి బాంబే కానీ, డిఫరెంట్ ఐఐటీస్, ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తిరుచి కానీ, సూరత్ కానీ, డిఫరెంట్ ఎన్ఐటీస్లో మంచి అవకాశాలు వస్తాయి, మరి పిఎస్సిలో కూడా జాబ్ వస్తాయి. ఏది చూజ్ చేసుకోవాలని చాలా డైలమాలో ఉంటారు. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో చూద్దాం రండి. మెయిన్ ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కంప్లీట్లీ ఫోకసింగ్ పిఎస్సి వర్సెస్ ఎంటెక్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సెలెక్టింగ్ బిట్వీన్ ఎంఎస్సి ఎంటెక్ పిఎస్సి గవర్నమెంట్ పొజిషన్ ఫాలోయింగ్ గేట్ ఈస్ క్రూషియల్ చాయిస్. ఆల్రెడీ చెప్పాను కదా, స్టూడెంట్స్ కెన్ స్పెషలైజ్ ఇన్ టాపిక్, లర్న్ మోర్, కన్సిడర్ జాబ్ ఇన్ రీసెర్చ్ అండ్ టీచింగ్ బై పర్సూయింగ్ ఇన్ ఎంటెక్. ఎంటెక్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్లో ప్రతిదానికి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పిఎస్సిలో చేరితే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్. అదేవిధంగా మీరు ఎంటెక్లో చేరితే ప్లస్లు ఉంటాయి కూడా, మైనస్లు ఉంటాయి. మరి అదేవిధంగా స్టూడెంట్స్ రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు, మరి టాప్ క్యాడర్లోకి వెళ్ళే అవకాశం. ఆన్ అదర్ సైడ్ ల్యాండింగ్ పిఎస్సి పొజిషన్ ఈజ్ ప్రెస్టీజ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఆఫర్ స్టెబిలిటీ. మెయిన్ ముఖ్యంగా పిఎస్సిలో చేరడం ఏంటంటే జాబ్ స్టెబిలిటీ ఉంటుంది, స్టేబుల్ జాబ్, సెక్యూర్గా ఉంటుంది. అది ఒక్కటే అడ్వాంటేజ్. సపోజ్ నా కెరీర్ ఇంతతోనూ చాలు అనుకున్న వాళ్ళు పిఎస్సిలో చేరొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ నేను అంత రిస్క్ తీసుకోను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేరి సాఫ్ట్వేర్ సైడ్లో చేరి నేను ఎంటెక్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ మరిలోకి వెళ్ళేసి నేను అంత రిస్క్ చేయలేను, నాకు పిఎస్సిలో హ్యాపీ అనుకున్న వాళ్ళు దే కెన్ గో. దట్ ఈజ్ దేర్ చాయిస్ అమ్మ. ఇది దీనిలోకి వెళ్ళాలి, దీనిలోకి వద్దని మనం చెప్పలేము, అది వాళ్ళు ఇండివిజువల్గా డిసిషన్ తీసుకోవచ్చు. సపోజ్ కొంతమంది ఎంటెక్ చేసి మరి ఐఐటీలో కానీ ఐఐసిలో కానీ ఎంటెక్ చేసి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి డీటెయిల్గా చూద్దాం. అలా అడ్వాంటేజ్, దానిలో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్. దీనిలో అడ్వాంటేజ్ వీళ్ళ కెరియర్ ఇక్కడతో స్టాప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంటెక్ పిఎస్సి వర్సెస్ విచ్ ఈజ్ బెటర్ ఇన్ ఇండియా గ్రాడ్యుయేట్ నేషనల్ ఎగ్జామ్ ప్రొవైడ్ డోర్ టు నంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆపరెంట్స్ సచ్ యాజ్ రిక్రూట్మెంట్. పిఎస్సిలో రిక్రూట్ అవుతున్నారు, మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ హైలీ ఎస్టిమేటెడ్ ఎంటెక్ కూడా జారుతున్నారు. బెస్ట్ ఆప్షన్ అమాంగ్ దమ్ విల్ రిలీ ఆన్ ద పర్సన్ ప్రయారిటీస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మెయిన్ ప్రయారిటీస్, ఇంట్రెస్ట్ అండ్ కెరియర్ యాస్పిరేషన్స్. మీ యొక్క యాస్పిరేషన్ ఏ విధంగా ఉంది? నేను పిఎస్సిలో చేరాను, నేను నా కెరియర్ ఇక్కడతో అయిపోతుంది, ఇది చాలు అనుకున్నవాడు పిఎస్సిలో చేరవచ్చు. నా కెరియర్ ఇంకా నాకు గ్రోత్ కావాలనుకున్నవాడు, ఫర్దర్గా గ్రోత్ అంటే స్పీడ్గా వెళ్ళాలి నా కెరియర్ అనుకున్న వాళ్ళు, మరి నేను కూడా అనుకున్నవాడు ఇక మీరు బయట ఆపర్చునిటీస్ను వెతుక్కునే అవకాశం వస్తుంది ఎంటెక్. ఇప్పుడు నేను కూడా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరులో ఎంటెక్ చేయడం జరిగింది. తర్వాత నేను ఒక పబ్లిక్ సెక్టర్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్లో 3 years వర్క్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను, అప్పుడున్న కెరీర్ ప్రాబ్లమ్స్ వల్ల నేను బయటకు వెళ్ళిపోయి మరి సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు 23 years నుంచి వర్క్ చేస్తున్నా. అది డిఫరెంట్ యాస్పిరేషన్స్ అమ్మ, అది పర్సనల్ ప్రయారిటీస్. పిఎస్సి జాబ్ ఆఫర్స్ రిప్యూటబుల్ గవర్నమెంట్ పొజిషన్స్ విత్ హై వేజ్, అంటే శాలరీ బాగానే వస్తుంది, సాలిడ్ కెరియర్ ప్రోగ్రెషన్. పర్సింగ్ ఎంటెక్ గివ్ కెరియర్ అడ్వాన్స్మెంట్ ప్రాస్పెక్టివ్స్, ఎక్కువ అడ్వాన్స్మెంట్ ఇన్ అకాడమిక్ రీసెర్చ్ విత్ హై గేట్ స్కోర్ బోత్ అటైనబుల్ ఈజ్ తో కంపారిజన్ ఆఫ్ టు హెల్ప్ క్యాండిడేట్ సెలెక్ట్ ద బెస్ట్ చాయిస్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే పబ్లిక్ సెక్టర్ వర్సెస్ ఎంటెక్ ఆఫ్టర్ గేట్. మరి స్టూడెంట్స్ కెన్ స్పెషలైజ్ పర్టికులర్
టాపిక్ పర్స్యూ అండ్ ఎంటెక్ ఫ్రమ్ మనం ఎంటెక్ ఐఐటీలో కానీ ఐఐసి బెంగళూరు ఎన్ఐటీలో మంచి ఎన్ఐటీలో చేసే అవకాశం ఉంటుంది మీకు. సపోజ్ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను స్టూడెంట్స్కి ఏంటంటే, సపోజ్ నేను జేఈ రాశాను, జేఈలో నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, జేఈ రాశాను, అప్పుడు నాకు ఐఐటి రాలా. జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటి కానీ ఐఐసి బెంగళూరులో చేరే అవకాశం, బీటెక్ చేసే అవకాశం నాకు రాలా. కాకపోతే నాకు ఐఐటీలో చెయ్యాలి అనే ఒక కోరిక అయితే, ఒక డిజైర్ అయితే బలంగా ఉంది. అప్పుడు నేనేం చేయాలి, మరి బీటెక్ తర్వాత గేట్ రాసి ఆ యొక్క డిజైర్ని, ఆ యొక్క కోరికను నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. అప్పుడు అలాంటి వాళ్ళు మీరు ఎంటెక్ చేయడానికి వెళ్ళొచ్చు. విచ్ ఓపెన్స్ ద డోర్ టు రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఫర్దర్ ఎడ్యుకేషన్, అకాడమిక్ పొజిషన్. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ వన్ హూ విషెస్ టు ఎక్స్పాండ్ దేర్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్, ఇన్వెస్టిగేషన్ పొజిషన్, R&D, ఎడ్యుకేషన్, కమర్షియల్ సెక్టర్లో ఎవరైతే నేను ఎక్స్పాండ్ అవుతారు, రీసెర్చ్లో బాగా దూసుకుపోవాలనుకున్న వాళ్ళు, ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి అనుకున్నవాడు మరి మీ యొక్క రీసెర్చ్ స్టైల్ ఎంటెక్ సైడ్ వెళితేనే మంచిది. సరే, నాకు నిరంతర విద్యార్థి అవసరం లేదు, నేను ఒక పిఎస్సిలో చేరి అక్కడ నేను హ్యాపీగా నేను లీడ్ చేయాలనుకున్న వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మీరు పిఎస్సిలోకి వెళ్ళిపోవచ్చు. ఇన్ ఇండియా వీ నీడ్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ గ్రోయింగ్లీ డైలీ డ్యూ టు ద క్విక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ degree in technology. MTech is renewed for offering high depth knowledge, proficiency in variety of subjects among the well liked and sought after. మరి ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఆరు మరి సిఎస్సిలో ఉండి మైనింగ్, ఎంటెక్ ఇన్ మైనింగ్, ఎంటెక్ ఇన్ సివిల్, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎంటెక్ ఇన్ మెకానికల్, ఎంటెక్ ఇన్ బయోటెక్. ఈ విధంగా ఎంటెక్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయమ్మా. అదేవిధంగా క్యాండిడేట్స్ ఫర్ రీసెర్చ్ డెవలప్మెంట్ స్పెషలైజ్డ్ పొజిషన్స్ ఇన్ బిజినెస్, యూనివర్సిటీస్, రీసెర్చ్ ఆర్గనైజర్ ప్రిపేర్డ్ బై ఎంటెక్ ప్రోగ్రామ్. యాజ్ రిజల్ట్ టేకింగ్ ఎంటెక్ ఫాలోయింగ్ గేట్ will provide candidates with several chances to land renewed positions, advanced their కెరియర్స్ని మనము అడ్వాన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా పిఎస్యు వర్సెస్ ఎంటెక్లో వై టు చూజ్ ఎంటెక్. నేను ఎందుకు ఎంటెక్ చూజ్ చేసుకున్నాను, నాకు పిఎస్సి వద్దు, ఒక స్టూడెంట్ నేను ఎంటెక్ చూజ్ చేసుకున్నాను. హైయర్ ఎడ్యుకేషన్, ఒకటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజేషన్, లర్న్ అండ్ డెప్త్ కాన్సెప్ట్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ రోబోటిక్స్. అంటే ఎక్కువ మీలో నేను కొత్త విషయాలు, కొత్త రీసెర్చ్ చేయాలి అనేది ఎంతీయాజ్ ఉండవాళ్ళే మీరు ఎంటెక్ వెళ్ళాలి. అదర్వైజ్ యూ కెన్ జాయిన్ అండ్ బీట్ పిఎస్యు. అంటే ఏది మంచిది ఏది చెడ్డదని ఎవరూ చెప్పలేదు. అది మీ యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ద పవర్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, VLIC, థర్మల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఈ విధంగా స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D సైడు ఎంటెక్ గ్రాడ్యుయేట్ కెన్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇస్రో. ఇప్పుడు ఇస్రోలో మనకి చంద్రయాన్ 1, 2, 3 ఇట్లా వెళ్తున్నాయి. పెద్ద బాహుబలి అని ఈ మధ్య మరి ఒకటి లాంచ్ చేశారు. అలాంటి దాంట్లో రీసెర్చ్ ఏరియాలో మీరు వెళ్ళవచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మరి పాలు పంచుకునే అవకాశం మీకు కలుగుతుంది. దేశానికి కూడా సేవ చేసే అవకాశం మీకు కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే DRDO, బార్క్, అదర్ R&D ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. వీటిలో ఎక్కువ జీతాలు అయితే, ఎక్కువ శాలరీస్ అయితే రావు, కానీ వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుందమ్మా. గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మంచి గుర్తింపు అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ పెద్దగా శాలరీస్ అయితే అంత భయంకరంగా మరి ప్రైవేట్లో ఉండట్టు ఒక లక్షల్లో శాలరీస్ ఉండే అవకాశం ఉండదు. మీకు ఇక్కడ రీసెర్చ్ మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకుని. ఇస్రోలో కానీ డిఆర్డిఓలో మీరు రీసెర్చ్ చేయాలంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. నాకు తెలుసు కదా, నేను DRDOలో నాకు ఎక్స్పోజర్ ఉంది. BEL భారత్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సైడ్ పనిచేశాను. నువ్వు రీసెర్చ్ సైడ్ ఎంతూజియాజం ఉంటే నాకు రీసెర్చ్ సైడ్ ఎంతూజియాజం లేదు. అందుకని ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద BEL పబ్లిక్ సెక్టార్ను R&Dలో నుంచి బయటకు వచ్చి నేను వేరే వర్క్ చేస్తున్నా. ఇప్పుడు R&D సైడ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దానిలోనే ఉంటే మంచిది. అది వాళ్ళ యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంది. తర్వాత ఇంప్రూవ్డ్ కెరియర్ గ్రోత్, ఎంటెక్ అయిన వాళ్ళు కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ అడ్వాన్స్ టెక్నికల్ పొజిషన్స్ మెనీ గవర్నమెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫేవర్ పోస్ట్ గ్రేటర్ శాలరీ పొటెన్షియల్. గ్రాడ్యుయేట్స్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ can make between 8 to 20 lakhs LPA with prestigious tech firms అంటే ప్రైవేట్లో గూగుల్ కానీ, క్వాల్కామ్, ఇంటెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ద స్కాలర్షిప్ మీకు మెయిన్గా ఇప్పుడు 12,000
రూపాయలు ఇస్తారమ్మా ఎంటెక్ ఎవరైతే ఎంటెక్. అదేవిధంగా తర్వాత మనం పిహెచ్డి అకాడమిక్, ఇట్ ఆఫర్ సాలిడ్ బేసిస్ ఫర్ అప్టైనింగ్ పిహెచ్డి అండ్ వర్కింగ్ ఇన్ రీసెర్చ్ ఆర్ ప్రొఫెసర్. సపోజ్ మీరు ఎంటెక్ అయిన తర్వాత పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి అయిన తర్వాత మీరు ఏ ఐఐటిలోనైనా వీ కెన్ డూ ద ప్రొఫెసర్ జాబ్. ఐఐటి, ఐఐఎస్సి బెంగళూరు, తర్వాత ఎన్ఐటి, వీటిల్లో ఎక్కడైనా ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్గా జాయిన్ అవకాశం ఉంది. ఇప్పుడు మాకు బీటెక్ చేసిన మరి ఒక ప్రొఫెసర్, మేము బీటెక్ కాలేజీలో చేసిన అతను ఇప్పుడు ఐఐటి గౌహతిలో ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ అనమాట. అతను అప్పుడు లెక్చరర్గా పనిచేసేవాడు. తర్వాత ఈడిడ్ సమ్ ఎంటెక్, ఈడిడ్ పిహెచ్డి ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి పిహెచ్డి చేసి ఈడిడ్ ఫ్రమ్ ద పిహెచ్డి ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఆఫ్టర్ లేటర్ ఈ జాయిన్డ్ ఇన్ ఐఐటి గౌహతి. రీసెంట్లీ నేను ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు మరి చదువు చెప్పిన ఒక ప్రొఫెసరు ఐఐటి గౌహతిలో ఈరోజు అలా అంటే అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మరి ఐఐటీస్, మరి ఐఐటి బాంబేగా నేను చెప్పాను కదా. సో మీకు ఎంటెక్ చేయాలనుకుంటే నేను ఐఐటి బాంబేలో ఇంతకుముందు జాయిన్ అవ్వలేకపోయాను. కొంతమంది ఒక్కొక్క స్టూడెంట్ ఒక విధమైన డ్రీమ్ ఉంటుంది. నేను ఐఐటి బాంబేలో చేరలేకపోయాను. ఇప్పుడు మీరు ఎంటెక్లో మరి గేట్ రాసి ఐఐటి బాంబేలో చేరవచ్చు, ఢిల్లీలో చేరవచ్చు, ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్, ఖరగ్పూర్, ఇలా ఐఐటి మరి హైదరాబాద్, ఇలాంటి మంచి ఐఐటి గౌహతి, తర్వాత ఐఐటి గాంధీనగర్, ఇలా ఐఐటి బెలాయ్, బొకార్, ఇలాంటి మంచి ఐఐటీలు అయితే ఉండే. ఐఐఎస్సి బెంగళూరు అసలు దీన్ని కొట్టింది లేదు. ది బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నేను కూడా ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు నుంచి చేయటం జరిగింది. మంచి ఇన్స్టిట్యూట్ అమ్మ. ఇలాంటి ఇన్స్టిట్యూట్ మన దేశంలో అయితే లేదు నేను అనుకోవటం. దిస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మరి ఐఐటీస్ అని అనుకోవచ్చు. మరి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీ తిరుచి నెంబర్ 1, ఎన్ఐటి వరంగల్, మరి ట్రిపుల్ హైదరాబాద్ కానీ ఇలాంటి మంచి ఎన్ఐటి సూరత్కల్ మంచి ఎన్ఐటీలో అవకాశం. మరి అదర్ ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలాని, జాదాపూర్, ఇవి కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్ ఇంకా తక్కువ. మీరు కావాలంటే కూడా ఇక్కడ చేరే అవకాశం. ఇక పే స్కేల్ ఆఫ్టర్ ఎంటెక్. ఎంటెక్ తర్వాత పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రైవేట్ జాబుల్లో ఎంటెక్ తర్వాత సపోజ్ నేను ఐటీ కానీ సాఫ్ట్వేర్ సైడ్లో చేరాను అనుకో, నా పే స్కేల్ వచ్చి 12 లక్షల నుంచి 30 లక్షలు పెర్ యానం ఉండే అవకాశం అయితే ఉంది. నాకు టాప్ రిక్రూటర్ గూగుల్లో, మైక్రోసాఫ్ట్లో, అమెజాన్, ఎన్విడియా ఇలాంటి మంచి కంపెనీల్లో, గూగుల్, ఇంటెల్, ఇలా మంచి తర్వాత ఇది సపోజ్ విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ వాళ్ళకి ఈ కంపెనీస్ ఉన్నాయమ్మా. మీరు విఎల్ఎస్ఐలో కానీ ఎంబెడెడ్ సిస్టంలో చేరిన వాళ్ళకి 10 లక్షల నుంచి 25 లక్షలు ఎల్పిఏ వచ్చే అవకాశం ఉంది. ఇంటెల్లో కానీ క్వాల్కామ్, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ మంచి అవకాశం. కోర్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్లో 8 to 20 lakhs ఎల్పిఏ. మీకు ఇస్రోలో జాబ్స్ వస్తాయి. చెప్పాను కదా, డిఆర్డిఓ, బిహెచ్ఎల్, ఎల్ఎన్టీ, తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇలా అనేకమైనవి వచ్చే అవకాశం ఉంది. మరి అకాడమిక్ రీసెర్చ్ 6 to 15 lakhs. సపోజ్ 16 అకాడమిక్ రీసెర్చ్ అంటే మీరు ఏం చేస్తారు, మీరు ఒక ప్రొఫెసర్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రొఫెసర్గా మీరు ఐఐఎస్సి బెంగళూరు, ఐఎన్ఐటి వీటిల్లో చేరితే అంటే 6 to 15 ఎల్పిఏ మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే వీటిల్లో ఏంటంటే భయంకరమైనప్పుడు ఐఐఎస్సి బెంగళూరులో ప్రొఫెసర్స్ అయినా మరి ఐఐటీస్లో ప్రొఫెసర్ భయంకరమైన శాలరీస్ ఏమి ఉండవు. ఈ శాలరీస్ ఇక్కడ ఉండవు. కాకపోతే మన యొక్క సాటిస్ఫాక్షను మనకి ఇంతే. నేను ఒక ప్రొఫెసర్ని ఐఐఎస్సి బెంగళూరులో ప్రొఫెసర్ అంటే నేను మరి నాకు ఒక గర్వకారణంగా ఉంటుంది నేను దానిలో చేరి. అది ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మనీతో మనము మెజర్ చేయలేము. వీ కాంట్ మెజర్ దీస్ థింగ్స్ విత్ మనీ. ఎల్పిఏతో శాలరీతో మెజర్ చేయలేము. కొంతమంది స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్గా సెటిల్ అవ్వాలన్నది అంటే వాళ్ళకి శాలరీ ఏదైనా కావచ్చు, శాలరీ వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు ఈ ఐఐటీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏఐసిటీ స్కేల్స్ మాత్రమే ఇస్తారు. కాకపోతే అలవెన్సెస్ మరి ఏదైనా పర్క్స్ అవి వచ్చాక నీకు శాలరీ కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఫర్ ఓన్లీ మనీ, నువ్వు మనీయే కావాలంటే యూ క్యాన్ గో ఫర్ ద ఐటీ సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలి. మరి ఐ డోంట్ వాంట్ మనీ, ఐ కెన్ కాంప్రమైజ్ ఫర్ మనీ. ఐ వాంట్ రీసెర్చ్ సైడ్, కెరియర్ గ్రోత్, రీసెర్చ్ సైడ్లోనే కొద్దిగా ఉండాలనుకుంటే మీరు కోర్ ఇంజనీరింగ్, ఇస్రో, డిఆర్డిఓ
ఐఐసి బ్యాంకులు ఇలా చేరే అవకాశం అయితే ఉంటుంది. అది మీ యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంది. ఇది ఎవరు చెప్పలేరు. ఇది మీ యొక్క వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంది. మరి త్వరలో మనకి గేట్ 2026 రిజల్ట్స్ కూడా వస్తాయి. మనకి March 19th అట్టుకుంటా. March 19th మనకి గేట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడుకి బై దట్ టైం మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎంటెక్ మరి గేట్తో పిఎస్సిలో చేరాలా, గేట్తో ఎంటెక్ చేయాలి, ఐఐసి బెంగళూరు ఐఐటీలో చేరాలి. అది చూద్దాం. ఇకపోతే పిఎస్సి జాబ్స్ ఆఫ్టర్ గేటు. మరి జాబ్స్ సపోజ్ నాకు మరి ఇవన్నీ తలనొప్పి, నాకు ఎంటెక్ చేయాలని లేదు, నేను పిఎస్సిలో చేరాలని ఉంది ఆఫ్టర్ గేట్ తర్వాత అనుకుంటే మీరు పిఎస్సి జాబ్ తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ జాబ్స్ విత్ హై శాలరీ, జాబ్ సెక్యూరిటీ. మెయిన్ ఏంటంటే కొంతమంది రూరల్ ఏరియాలో నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు రూరల్ ఏరియాస్లో స్టూడెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారు, నీకు శాలరీ తక్కువైనా పర్లేదు కానీ జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి సపోజ్ ఏదో కంపెనీలు వెళ్ళి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అనేక కంపెనీస్ లే ఆఫ్ జరుగుతున్నాయి. ఇవన్నీ వాళ్ళకి అనవసరం. నాకు జాబ్ సెక్యూరిటీ కావాలి. వాళ్ళకి మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద రూరల్ ఏరియాస్లో యొక్క పేరెంట్స్ ఫోకసింగ్ ఆన్ జాబ్ సెక్యూరిటీ మీద పిల్లల్ని మీరు ఇక్కడే జాయిన్ అవ్వండి అంటారు. దట్ ఈస్ దేర్. అది కూడా తప్పేం కాదు. దట్ ఈజ్ ఆల్సో దానిలో కూడా నిజము లేకపోలేదు. ఇప్పుడు నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఏదో కంపెనీలో చేరిపోయి నా జాబ్ పోయింది అనుకో 2 months తర్వాత నేను సఫర్ అవుతాను. అందుకనే వీళ్ళు వెళ్ళి పిఎస్సీలు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిగెత్తి పాలు తాగే కంటే నుంచుని నీళ్లు తాగటం బెటర్ అనే సామెత ప్రకారం మనం హ్యాపీగా కూల్గా తక్కువ శాలరీ అయినా ఒక పబ్లిక్ సెక్టార్లో ఉంటే మంచిది అని కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు. వాళ్ళ ప్రాస్పెక్ట్లో అది కరెక్టే. జాబ్ సెక్యూరిటీ, ఎడిషనల్ పర్క్స్, క్యాండిడేట్స్ విత్ గుడ్ గేట్ స్కోర్ కెన్ గెట్ రిక్రూటెడ్ బై పిఎస్సీ లైక్ ఓఎన్జీసీ, బిహెచ్ఎల్, ఎన్టీపీసీ, ఐఓసిఎల్, పీజీఎస్, పవర్ గ్రిడ్. దీస్ జాబ్స్ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫిక్స్డ్ వర్క్ అవర్స్, కెరియర్ గ్రోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్లో వీళ్ళకి కూడా కెరియర్ గ్రోత్ ఉంటుంది. జనరల్ మేనేజరు మరి మా ఫ్రెండ్స్ ఉన్నారు. మరి వాళ్ళు కూడా కెరియర్ గ్రోత్ అయ్యి ఇప్పుడు బిహెచ్ఎల్ కొంతమంది డిప్యూటీ జనరల్ మేనేజర్స్ గెయిల్లో ఉన్నారు, చీఫ్ జనరల్ మేనేజర్, ఇలా రకరకాలుగా ఉండటం జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యూ ఫర్ షార్ట్ ఆర్ గవర్నమెంట్ ఓన్డ్ బిజినెస్ run by India federal state government. These businesses are involved in many different such as infrastructure, manufacturing, telecommunication and finance. అదే చెప్పాను కదా పిఎస్సి వర్సెస్ ఎంటెక్. వై చూస్ పిఎస్సిలో మరి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ కంబైన్డ్ విత్ జాబ్ స్టెబిలిటీ, గవర్నమెంట్ పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్, గ్యారంటీడ్ పోస్ట్ రిటైర్మెంట్ స్టెబిలిటీ ఉంటుంది. మరి గ్రోత్ ప్రాస్పెక్టివ్ ఇంక్లూడింగ్ లీడర్షిప్ పొజిషన్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్, ప్రమోషన్, హై శాలరీ బెనిఫిట్, కాంపిటేటివ్ కాంపోజ్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్, అలవెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్ ఫ్రీ. అంటే మనకు ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ చేసేవాళ్ళు ఎక్కువ వర్క్ కవర్ చేసేస్తారు, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతాం మనం చూస్తున్నాము. ఇక పిఎస్సి జాబ్స్ ఆఫ్టర్ గేట్ తర్వాత వచ్చి మనకి మహారత్నాలు ఓఎన్జీసీ, ఐఓసిఎల్, ఎన్టీపీసీ, బిహెచ్ఎల్, గెయిల్, సెయిల్, తర్వాత నవరత్నాలు పవర్ గ్రిడ్, ఆయిల్ ఇండియా, నాల్కో, బిఎల్, హెచ్ఏఎల్, తర్వాత మినీ రత్నాలు, ఎంఆర్పిఎల్, ఆర్సీ, ఇర్కాన్, ఎన్బి ఇలాంటి కంపెనీస్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇస్రో, డిఆర్డిఓ, బార్క్, సిఎస్ఆర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్. మరి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, మరి పే స్కేల్ ఏ విధంగా ఉంటాయి, హై పే, జాబ్ స్టెబిలిటీ, బెనిఫిట్స్, అలవెన్స్. మరి మహారత్న పిఎస్సిలో కొద్దిగా ఎక్కువగా శాలరీస్ ఉండే అవకాశం. మహారత్నాలో 15 to 15 to 30 LPA ఉంటే, నవరత్నాలు 12 to 25 LPA ఉంటాయి, మినీ రత్నాలు 10 to 20 LPA ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 12 to 25 LPA ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఈ రోజుల్లో చూస్తే కొద్దిగా ఇప్పుడు లే ఆఫ్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మరి కొంతమంది స్టూడెంట్స్ నేను పిఎస్సిలోకి వెళ్ళండి, మీరు అనవసరంగా కొంతమంది రిస్క్ తీసుకునే స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బ్రైట్ ఇంటెలిజెంట్ వాళ్ళు దే కెన్ గో ఫర్ ద సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళవచ్చు. నేను ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్ అనుకున్నవాడు పిఎస్సి సైడ్ వెళ్ళవచ్చు. ఈ విధంగా మరి ఇది చూసినట్టయితే ఇక్కడ కంప్లీట్ కంపారిజన్ టాప్ రిక్రూటర్స్ ఎంటెక్ ఆఫ్టర్ గేట్ గూగుల్, మైక్రోసాఫ్ట్, పిఎస్సి త్రూ గేట్ ఈ విధంగా వస్తాయి. డిఆర్డిఓ, వర్క్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ ఓరియంటెడ్, ల్యాబ్ బేస్డ్, ఇండస్ట్రీ ఫీల్డ్ బేస్డ్ పిఎస్సిలో. తర్వాత శాలరీ 12,000 నుంచి 25,000 స్టైఫండ్ గేట్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ 8 to 15 LPA సిటీస్ వేరీస్ ఫర్ పిఎస్సిస్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ బీటెక్ ఇక్కడ ఎలిజిబిలిటీ,
ఇక్కడ కూడా బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి చూశారు కదా, మేజర్ స్పెషలైజేషను ఇక్కడ మరి ఎంటెక్లో ఈ విధంగా స్పెషలైజేషన్స్ ఉంటాయి. కోర్ ఇంజనీరింగ్ రోల్స్ ఈ విధంగా ఉంటాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్షియల్ బెనిఫిట్, ఈ విధంగా టైప్ ఆఫ్ పిఎస్యూస్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటి, ఐఏసి, ఎన్ఐటి, మహారత్న, నవరత్న, ఈ విధమైన స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి కెరియర్ గ్రోత్స్ అయితే ఉండే అవకాశం ఉంది. మరి అందరూ కూడా అర్థమైంది అనుకున్నా. మరి ఎంటెక్ మరి పిఎస్సి వర్సెస్ ఎంటెక్. సపోజు నేను గేట్ నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత పిఎస్సిలో చేరాలా, నేను ఎంటెక్ చేయాలా, ఐఐటి, ఐఏసి, బెంగళూరు, ఎన్ఐటీలు ఈ విధంగా చేయాలి. మరి అందరికీ అర్థమైంది అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీకు మరి సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.